డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవీఎంసీ 67వ వార్డు హైస్కూల్ రోడ్డులో వార్డు వైసీపీ అధ్యక్షుడు పల్లా సురేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహిళా అధ్యక్షురాలు పల్లా చిన్నతల్లి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాలు దేశాభివృద్ధికి ఎంతగానో బాట వేశాయన్నారు. రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రగతికి శ్రీకారం చుట్టారన్నారు. మహనీయులను స్మరించుకుంటూ వారి మార్గంలో నడవాలని సూచించారు. వార్డు అధ్యక్షులు పల్లా సురేష్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ సంఘ సంస్కరణ ఎంతో మంది హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. అపారమైన మేధస్సుతో ఉన్నత విద్యను అభ్యసించిన అంబేద్కర్ స్వతంత్ర భారతదేశపు మొదట న్యాయశాఖ మంత్రిగా చేసిన మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు నాయకులు పల్లా పెంటారావు, నాయుడు, భీమరాజు, జోసెఫ్, జగన్, బోసు, వాసు, చంటి, సూర్య, కుమారి, వైసీపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గాజువాక 67వ వార్డులో జరుగుతున్నటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం 67వ వార్డు అధ్యక్షుడు పల్లా సురేష్ గారు, అలాగే ఇతర పెద్దలందరూ ఉన్నారు. మా చిన్నాయుడు గారు, రామకృష్ణ గారు, సూర్య అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ 135వ జయంతి అంటే ఒక 67వ వార్డుకే కాదు, దేశానికే పండగ రోజు ఈరోజు. ఎందుకంటే ఆయన ఆశయాలు, ఆయన పొందుపరిచినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు స్వేచ్ఛగా అందరూ అణగారి వర్గాలన్నీ బ్రతుకుతున్నాయంటే ఆయన యొక్క కృషి అని చెప్పాలి. ఆ రోజుల్లో ఆయన విద్యావేత్తగా ఎక్కడో లండన్లో చదువుకొని ఆయన విద్య ఉండాలి, విద్యతోనే సామాజిక అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆయన విద్యావంతులుగా, న్యాయ నిపుణులుగా ఆ రోజు ఉండబట్టే ఈరోజు అందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుంటూ ఈవేళ ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ప్రతి స్కూళ్ళకు, ప్రతి ఆఫీసులకు కూడా పబ్లిక్ హాలిడే ప్రకటించారంటే ఆయన ఒక పెద్ద దేశానికే చారిత్రాత్మకమైన వ్యక్తి కాబట్టి ఈరోజు ఇంత మంచి రోజును జరుపుకుంటున్నాము. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అందరిలో సమానత్వం తెచ్చినటువంటి మహనీయుడు కాబట్టి ఆయన కోసం ప్రతి ఒక్కరు కూడా అందరికీ స్కూల్లో, ప్రతి గ్రామంలో స్కూల్ ఎలా ఉంటుంది, ప్రతి గ్రామంలో గుడి ఎలా ఉంటుంది, అలాగే అంబేద్కర్ గారి విగ్రహం కూడా లేనిదంటూ ఉండదు. ఆయన ఒక వ్యక్తికో, ఒక కులానికో, ఒక మతానికో చెందినవాడు కాదు. అంబేద్కర్ అంటే అందరి వాడు అని ఒక ముద్రపడినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన భావితరాలకు కూడా మాలాంటి పెద్దలందరం కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. అంబేద్కర్ ఆశయాలు రోజు నా దేశం మొత్తం పండగ చేసుకున్న రోజు అంబేద్కర్ గారి జయంతి. ఈయన అంబేద్కర్ గారు 1891లో మధ్యప్రదేశ్లో జన్మించారు. ఆయన జన్మించిన దగ్గర నుంచి ఎంత కష్టాలైనా మంచిగా చదువుకొని ఒక న్యాయ వ్యవస్థకు మినిస్టర్గా చేశారు ఆయన. అలాగే ఇబ్బంది పడుతున్న వర్గాలన్నింటినీ పైకి లేపారు ఆయన. అతను ఉండబట్టే మన రాజ్యాంగం ఇలాగా రచించబడింది. లేకపోతే అనగరాని వర్గాలందరినీ అణిచేవారు. అందువల్ల ఏంటంటే మనకి ఇప్పుడు స్వతంత్రంగా అనగరాని వర్గాలన్నీ బతుకుతున్నాయంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లే బతుకుతున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన, అలాగే ఏప్రిల్ 14 అంటే మన దేశం మొత్తం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పండగ చేసుకునే రోజు. అది మన అంబేద్కర్ గారి జయంతి. దాన్నే మనం జై భీమ్ జయంతి అని మనం చేసుకుంటున్నాము. అంబేద్కర్ గారు మనకి అన్ని విధాలుగా అట్టడుగు కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, అన్ని కులాల వారికి కూడా ఆయన మంచి నెరవేర్చారు. మొట్టమొదట భారతదేశ క్యాబినెట్ ఏర్పాటు అయినప్పుడు ఆయన న్యాయ మినిస్టర్గా పనిచేసి అట్టడుగుగా ఉన్న కులాలన్నింటికీ న్యాయం చేశారు ఆయన.